వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. బీజేపీ నాయకురాలు కొత్తపల్లి పద్మ, జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గెలుపు కోసం గత 21 రోజుల నుండి ప్రచారం నిర్వహించి 11వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల వరకు 30% పోలింగ్ జరిగింది. అలాగే బీజేపీ అభ్యర్థి పోలింగ్ శాతం పెరిగిందని బీజేపీ మహిళా నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం బీజేపీ పార్టీకి చెందిన బీసీ నాయకుడు మాట్లాడుతూ పోలింగ్ సరళి గంటకు మారుతుందని తెలుస్తోంది. ఈ మేరకు భారీ ఎత్తున పోలీసు బందోబస్తు నిర్వహించారు. షేక్పేట్లో పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మన జూబ్లీహిల్స్ ఎన్నికలలో మన బీజేపీ అభ్యర్థి అయిన లంకల దీపక్ రెడ్డి ప్రస్తుతం పోలింగ్ ఎంత శాతం జరుగుతుంది చెప్పండి మేడం. ప్రస్తుతం అయితే 10% జరిగిందండి పోలింగ్. ఇంకా ఇప్పుడు క్రౌడ్ కొంచెం పెరుగుతుంది. మేబీ ఇప్పుడు లంచ్ తర్వాత ఫుల్ క్రౌడ్ వస్తారు, అప్పుడు కానీ చెప్పగలుగుతాము. ఇప్పుడైతే 10% వరకు అయింది పోలింగ్. టోటల్ గా ఎన్ని బూతులు ఏర్పాటు చేయడం జరిగింది? 207 బూత్స్. ఇక్కడ బీజేపీ ప్రచారం ఎక్కువ జరుగుతుందని చెప్పేసి కొన్ని బీజేపీలోనే కొంతమంది చెప్తా ఉన్నారు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? బీజేపీ ప్రచారం చాలా బాగా చేస్తామండి. ప్రతి గల్లీని కూడా మేము వదలలేదు. ఎక్కడ పడితే అక్కడ ప్రతి ఇంటిని డోర్ టు డోర్ సర్వే అయితే ఒక 5 to 6 టైమ్స్ చేస్తాం. మేము ప్రతి గడపకి వెళ్ళాం. మీరు గత నెల రోజుల నుండి 22nd నుండి మేము స్టార్ట్ చేసామని. అంతకు ముందే ఇక్కడ జరుగుతుంది, కానీ మేము షెల్లింగంపల్లి నుండి వచ్చాము. October 22nd నుండి మేము స్టార్ట్ చేస్తాం. పోలింగ్ బూత్ లో తిరగడం, ప్రచారము స్టార్ట్ చేస్తాము. చివరి వరకు మీరు భారీ ఎత్తున 9th వరకు మేము పోలింగ్ బూత్ లో ఉన్నాము. అంటే పనులు చేస్తాము, డోర్ టు డోర్ సర్వే చేస్తాము. 9th వరకు, ఈవినింగ్ 5 వరకు చేస్తామండి. పాదయాత్ర అన్ని జరిగినాయి. చాలా బ్రహ్మాండంగా చేస్తాం మేము. మాకైతే ఫుల్ హోప్, మేము ఖచ్చితంగా బీజేపీ వస్తుంది ఇక్కడ. మేడం, ఇంకోటి జూబ్లీహిల్స్ లో ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ వచ్చిన సందర్భంగా ఈ టిఆర్ఎస్ వాళ్ళు ఓటుకు 5,000 ఇస్తున్నట్లు మాకు అది కామన్ అండి. వాళ్ళు ఇచ్చేది, ప్రజలు తీసుకునేది కామన్. గవర్నమెంట్ ఏది వస్తుందో ప్రజలకు కూడా బాగా తెలుసు. 2 పాలనలు చూస్తారు. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇస్తే మేమేంతో మేము నిరూపిస్తాం. ఎలక్షన్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ చూసింది పట్టుకున్నారు. దీంట్లో కేటీఆర్ హస్తం ఉంది కూడా అని అంటా ఉన్నారు. చూస్తున్నాము, బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. సెకండ్ లీడ్ లో ఉన్నట్టు మాకు తెలుస్తా ఉంది. మేమైతే లీడ్ చేస్తామండి. మాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. మేము తప్పకుండా విన్ అవుతామని మాకు ఉంది నమ్మకం. మేము విన్ అవుతాం, ఎందుకంటే మేము చాలా కష్టపడ్డాము. మా క్యాండిడేట్ ఏంటో ప్రజలకు కూడా తెలుసు. 6 గంటల వరకు జరిగే ఈ పోలింగ్ ప్రస్తుతం మన అభ్యర్థి గెలుపు సూచనలు ఎలా ఉన్నాయి? మేము గెలుస్తామని మాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉందని. మేము తప్పకుండా విన్ అవుతాం. జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్నటి వరకు ముగిసింది. ప్రస్తుతం ఈ రోజు పోలింగ్ జరుగుతూ ఉంది. ఇప్పటికే 10% తప్పకుండా గెలుపు సూచనల మేరకి అన్ని డివిజన్లలో ఈ బీజేపీ ప్రచారం ఊపందుకుందని సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో మన శేరిలింగంపల్లి నియోజకవర్గ మహిళా మోర్చా కన్వీనర్ కొత్తపల్లి పద్మ గారిని అడిగి తెలుసుకున్నాం. అక్కడ ఎట్లా జరుగుతుంది ఇక్కడ ప్రచారం? అయితే బాగానే జరుగుతుంది. మేమైతే డోర్ టు డోర్ చేసాం కాబట్టి పబ్లిక్ బాగా వచ్చారు. మాది 34 బూత్ నెంబరు. ఆ బూత్ నెంబర్ నుంచి అయితే మా అధ్యక్షుడు, బూత్ అధ్యక్షుడు ఉన్నాడు. ఆ అధ్యక్షుడు ద్వారాగా బాగానే పబ్లిక్ వచ్చారు. చాలా బాగా జరుగుతుందండి మా ప్రచారం. అయితే ప్రస్తుతం ఎంత మేరకి ఇక్కడ పోల్ అయిందాక ఇప్పటి వరకు? ఇప్పుడు టైము 12:30 దాటింది కాబట్టి ఇప్పుడు 25% దాకా అయిందండి. ఇప్పటి వరకు మీరు గత 20-25 రోజుల నుండి ముమ్మరంగా ప్రచారాలు నిర్వహించారు. ఇది మీడియా వాళ్ళకి తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి మరి ఆయన సంతోషంగా ఉన్నాడు. మరి ఈ నేపథ్యంలో ఆయన గెలుపు సూచనలు అన్ని రాజేంద్ర నగర్, షేక్పేట, అంబేద్కర్ నగర్ ఇలాంటి కాలనీలలో మీరు ముమ్మరంగా ప్రచారాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయనకు మీరు ఈ రోజు పోలింగ్ అయ్యే సందర్భంగా ఆయనను కలిశారా? కలిసామండి, పొద్దున్నే కలిసాము. ఆయన వచ్చారు. వాళ్ళు కూర్చున్నారా లేదా అని చెప్పేసి మొత్తం అంతా ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రతి బూత్కి
క్యాండిడేట్ తిరిగారండి రంగల దీపక్ రెడ్డి గారు. ప్రతి బూతు మనుషులు కూర్చున్నారా లేదా, అసలు మన వాళ్ళు ఉన్నారా లేదా అని ఆయన చాలా ఇంట్రెస్ట్ గా చెక్ చేస్తున్నారండి. ఈ హేలింగంపల్లి కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ పర్యవేక్షిస్తున్నాడా? వచ్చారండి, సార్ వచ్చారు, రవికుమార్ యాదవ్ గారు వచ్చారు. మొత్తం మన వాళ్ళు కూర్చున్నారా లేదా, మన షేరింగంపల్లిలో వచ్చారా లేదా అని చెప్పేసి సార్ కూడా చాలా ఇంట్రెస్ట్ గా మొత్తం అన్ని తెలుసుకుంటున్నారు. ఇక్కడ మన ఇదే ఏజెంట్స్ ఎంతమంది ఉన్నారు అక్క? ఇట్లా ఈ పోలింగ్ చిట్టీలు రాసి ఇవ్వడానికి అందుబాటులో కొన్ని పార్టీలు పోలింగ్ చిట్టీలు కొన్ని ఎవరు రాంగ్ నెంబర్లు రాసి ఇట్లా జరుగుతా ఉంటాయి. ప్రతిదీ రాసుకుంటున్నామండి. వచ్చిన వాళ్ళందరినీ వెళ్ళిపోతున్నారు, ఒక్కొక్కరు స్లిప్పులు లేకుండా. మళ్ళీ వెనక్కి వస్తారేమో అని చెప్పేసి వాళ్ళని ఆపి మరీ స్లిప్పులు ఇస్తాం చేస్తామండి. సో జూబ్లీస్ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఇప్పటి వరకు 25% అంటే గంటకు లేదా అర్ధ గంటకు స్పీడ్ పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో 2 గంటల ఒకసారి అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది అధికారులు. ఇప్పటి వరకు అయితే మళ్ళా కొత్తపల్లి పద్మ రాష్ట్ర నాయకురాలు చెప్పిన విధంగా అయితే 2 గంటలకు ఒకసారి అప్డేట్ ఇవ్వడం జరుగుతుందంటే అధికారులు, ఎలక్షన్ అధికారులు. ఈ నేపథ్యంలో అన్ని వివరాలు మన క్యాండిడేట్స్ ను అడిగి తెలుసుకుందాం. మరి 1 గంట తర్వాత మళ్ళీ అడిగి తెలుసుకుందాం పోలింగ్ ఎలా దూసుకుపోతుంది. ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. మన జూబ్లీస్ ప్రచారంలో ఊపందుకున్న స్థాయి ఇప్పుడు బ్రదర్ ఈ ఎన్నికలలో ఎలా జరుగుతా ఉంది, ప్రస్తుతం ఈ పోలింగ్ ఎంత మేరకు పోల్ అయ్యే సూచన ఉంది, ఇప్పటి వరకు ఎంత అయింది? అందరికీ నమస్కారం. ఇప్పుడు అయితే మనం పోలింగ్ చూసుకున్న వరకు అయితే ఇప్పుడు 2 అవర్స్ ఒకసారి వెళ్తున్నాము, అప్డేట్ ఇస్తున్నాము. దాని నుంచి అయితే నార్మల్ గా మాకు తెలిసింది ఏంటంటే 20-25% వచ్చింది. ఇంకా మేము తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. కాకపోతే ఏంటంటే పబ్లిక్ అనేది ఇక్కడ లేట్ ఉంది, అక్కడ ఎండగొడుతుంది కాబట్టి మేము ఆటోస్ పెట్టి చూస్తున్నాము. మేమైతే 100% ఇస్తున్నాము. 70 అనుకుంటున్నాం మేము ఓటర్స్ అది, కానీ మినిమం మేమైతే 65 అనుకుంటున్నాం అందరూ. మేము 70-100% చేస్తామని చెప్పేసి చెప్తున్నాం. ప్రస్తుతం మన షేర్లింగంపల్లి నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ కూడా పర్యవేక్షణ బాగా జరుగుతుందని సమాచారం అందుతుంది. మేము ప్రతి డోర్ టు డోర్ క్యాంపింగ్ రోజు మార్నింగ్ టు ఈవినింగ్ రోజు చేస్తున్నాము. పర్లేదు, మాకైతే ఇప్పుడు అప్డేట్ అయితే వచ్చింది ఏంటి అంటే మేము 100% పబ్లిక్ ని అడిగినా కానీ నంబర్ 1కి మేము వేస్తున్నామని చెప్పేసి మాకు అప్డేట్ ఇస్తున్నారు. ఓకే అన్న, మరింత మా 1 గంట సేపటికి అప్డేట్స్ ఎట్లా జరుగుతున్నాయి, మన పోల్ ఎంత జరుగుతుంది అది తెలుసుకుందాం. 100% మీతో చర్చించడం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ నాయకుడు దినేష్ కుమార్ ఇప్పుడు నిన్నటి వరకు ఈ ప్రచారాలు ముమ్మరంగా కొనసాగించారు. ఈ నేపథ్యంలో మన నవీన్ యాదవ్ అన్నకు మద్దతుగా ఈ ప్రచారాన్ని నిన్నటి వరకు పూర్తి చేయడం జరిగింది. ఈ రోజు 11వ తేదీన ఈ రోజు పోలింగ్ జరుగుతూ ఉంది. ఎట్లా ఉందన్న ప్రస్తుతం అన్న పోలింగ్? చాలా శాంతియుతంగా జరుగుతుంది. పోలింగ్ ప్రజలు వస్తుంటే చాలా మాకు మా నవీన్ అన్న గెలుపు ఖాయమైనట్టు అనిపిస్తుంది. 100% అయినా గెలిచే మూమెంట్ కనిపిస్తుంది. ప్రజలు వస్తుండ్రు. ఇప్పుడు మేము పోలింగ్ బూత్ వెళ్ళి చూస్తే ప్రస్తుతం 300 నుంచి 400 వరకు పోలింగ్ అయినా తెలిసింది. కొందరు ఇప్పుడు ఉన్నాయి మా పోలింగ్ బూత్ లో, మాది 31 బూత్ నంబరు, 1200 ఓట్లు ఉన్నాయి. దగ్గర ఇప్పుడు ప్రస్తుతం 300 వరకు అయింది, ఇంకా నడుస్తూనే ఉంది. ఇంక ఇప్పుడు ఈ టైం వరకు చూస్తే ఇంకా లాస్ట్ మూమెంట్ వరకు ఒక 700-800 వరకు అవుతారని కనిపిస్తుంది. ఇప్పుడు ఇప్పటి వరకు పర్సెంటేజ్ ఎంత కావచ్చు? పోలింగ్ మా బూత్ లో వచ్చేసి ఒక 300 నుంచి 400 వరకు అయింది. 400 వరకు అయింది, ఇంకా కూడా అవుతుంది. ఈ పోలింగ్ శాతం చూస్తుంటే మా నవీన్ అన్న గెలిపే మంచిగా అయినట్టే కనిపిస్తుంది. గెలుపు లక్ష్యంగా మేము ఇక పోలింగ్ చూస్తే అదే అనిపిస్తుంది. 100% అన్న గెలుస్తారు. అది మ్యాటర్. నా పేరు దినేష్ కుమార్ అన్న. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దినేష్ కుమార్ ఆయన చెప్పిన వివరాల ప్రకారం ఎలా ఉందంటే ప్రస్తుతం ఈ నవీన్ యాదవ్ గెలుపు ఖాయం, స్పష్టంగా ఆయన గెలుస్తాడని ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. అలాగే మన డివై న్యూస్ తో ఆయన అభిమానం, ఆప్యాయత
నవీన్ యాదవ్ కు సంపూర్ణ మద్దతు తెలుపుతూ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నేడు 11వ తేదీ ఈ రోజు పోలింగ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో షేక్పేటకు రావడం జరిగింది మన డివైన్ న్యూస్. ఇక్కడ మన బీజేపీ మహిళా నాయకురాలు ఉన్నారు. ఇక్కడ పోలింగ్ ప్రస్తుతానికి 20% ఇక్కడ జరిగిందని అధికార వర్గాల ద్వారా తెలిసిందని చెప్పారు. అలా చెప్పండి మేడం. ఇక్కడ నమస్కారం మేడం. మేబీ ఇంకా ఇప్పుడు లంచ్ తర్వాత ఇప్పుడు ఇంకా క్రౌడ్ పెరిగే అవకాశం ఉంది. లంచ్ తర్వాత క్రౌడ్ పెరిగే అవకాశం ఉందండి. తప్పకుండా మేమైతే ప్రతి డోర్ టు డోర్ గత 22 days నుండి 22 October నుండి 5 to 6 times డోర్ టు డోర్ కవర్ చేస్తామండి. అన్ని బస్సులలో తిరిగినాము. మాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్, తప్పకుండా మేము వస్తామని మాకు కాన్ఫిడెన్స్ ఉంది. వీళ్ళు మాట్లాడమా, వీళ్ళు కూడా బాగా మాట్లాడతారు. మళ్ళీ పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాఫిక్ ఎలాంటి ఉండకూడదు అని చెప్పి వాహనాలను కూడా తీర్చడం జరిగింది. అలాగే పార్టీ కూడా అయితే కూడా కనిపిస్తున్నారు. అదే మార్పులు చేతులు తప్పు ఉన్నారని మరి వాటిని సరిదిద్ది ఆధార్ కార్డులతో అది కూడా ఇచ్చేసారు. ఆధార్ కార్డు బీజేపీ నాయకులు చేస్తున్నారు. తర్వాత వస్తున్నాను మీరే మనతో మాట్లాడినా. ఇతర పార్టీలు పట్టించుకుంటున్నారు. బీజేపీ పార్టీ నుండి మన మహిళా నాయకురాలు పోలింగ్ కూడా ఆధార్ కార్డు తీసుకుని పనిచేస్తా ఉన్నారు. అలాగే మేడం రెడీ చేస్తున్నాం. సెల్లింగ్పల్లి నియోజకవర్గ మహిళా మోర్చా కన్వీనర్ పద్మ మేడం రెడీ చేస్తున్నాం. మేడం ఇప్పటి వరకు ఇవాళ 25% అయిందండి ఇప్పుడు వరకు అయితే. చాలా బాగా డిస్టర్బ్ చేయండి అదే ఎలాంటి అల్లర్లు జరుగుతున్నా కూడా భారీ చాలా ప్రశాంతంగా జరుగుతుందండి. ఏమి డిస్టర్బెన్స్ అయితే ఏం లేదు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని ఆరోపణలు చేసినా కూడా ఏమీ సగనీయకుండా కూడా ఈ గొడవలు ఏమైనా మంచిగానే జరుగుతుంది. ఇప్పుడు వరకు అయితే ఇప్పుడు 1 గంట అయింది. ఇప్పుడు వరకు అయితే ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా జరిగింది. 25% జరిగింది.
ఎలాంటి సంఘటనలు సమస్యలు జరగలేదని చెప్పేసి మన సీనియర్ మహిళా నాయకురాలు అలాగే కేంద్రీయ సంబంధించి కన్వీనర్ కొంతమంది అన్ని ఇక్కడ పోల్ ఎలా జరుగుతున్నది ఎంత శాతం జరుగుతున్నది అన్ని విషయాన్ని మన డివైడ్ చెప్పారు. మరి గెలుపు ఓటర్లు అనేది ఓటర్ల చేతిలో నాడి ఉందని చెప్పేసి విమర్శ పార్టీలు కూడా వాళ్ళ ఏజెంట్ కూడా అక్కడ కూర్చొని ఉన్నారు. మొత్తం చాలా నాటుగా జరుగుతున్నది. మా పిల్లలు మీటింగ్ వస్తే మీటింగ్ సమాచారాలు కూడా ఇలా మాట్లాడుతున్నారు. తర్వాత మాట్లాడు మరి ఒక గంట తర్వాత పోల్ వివరాలు ఎంత పర్సెంటేజ్ జరిగిందో వీడియోలో మాట్లాడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.